చలికాలం గిట్ల పోయిందో లేదో నువ్లా ఎంబడే గ్యాప్ లేకుండా చేయండకాలం ఏ గిర్తం ఎత్తిపోయినట్టు కొట్టబట్టే పొద్దుగాల 8 అయిందంటే ముఖం ఎండ సాలైతాంది. నెత్తి మీద ఇంత దస్తో శత్రువు లేందో ఇంట్లోకెళ్ళి ఎల్ల బుద్ధి అయితే లేదు. తిప్పలైతున్న గీ కాలంలా 2-3 రోజులు గ్యాప్ ఇచ్చింది పోగిది. గిదేంది అంటారా? ఇంకేంది గదే చూడుండ్రి. దంచి కొట్టింది పో ఆనా. నిన్నటి సంది రువ్వడి పెంచి 3 దినాలు మూను పట్టింది ఆనా. ఎండాకాలంలో నువ్వెందుకు కానీ ఎండాకాలం తిట్టిన సుతం లేదులే, నేను అత్త అన్నట్టే ఉంది పో ఆనకాలం కథ. హైదరాబాదు, కరీంనగర్, నిజామాబాద్, కాగజ్ నగర్, జగిత్యాల, మంచిర్యాల అన్నింటికాడ ఆనలే. లేకపోతే ఆడనన్న కొట్టిపోయింది ఆనా. మాపటిలో ఎండుంటే సాయంత్రానికి అది చాలా అందుకుందిగా. రాత్రి ఈదులు గాలులకు పడ్డ వర్షానికి మక్క చేన్లు ఇలా నీళ్ళ పాలైనాయి. ఈ సంవత్సరము క్రాపు బాగా వస్తుంది, మామిడి చెట్టు మంచి పూత వచ్చింది అనుకున్నాం. ఈ రాళ్ళ వర్షానికి, రాత్రి పడ్డ రాళ్ళ వర్షానికి మామిడి పూత కూడా రాలిపోయింది. అంతేకాకుండా ఉడకబెట్టిన పసుపు కళ్ళల పైన తడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కొంచెం శ్రద్ధ తీసుకొని మన క్లస్టర్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఏఈ కానీ ఏఓ కానీ దీన్ని కొంచెం విచారించి ఆర్థిక నష్టం వచ్చేలా చర్యలు తీసుకోగలరు. పై అధికారులకు కూడా తెలియజేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం దీని గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. గాలి దుమారం పెట్టి పొట్టు పొట్టు కొట్టింది ఆన. సరిసి కొట్టిన ఆనకు కొన్నింట్ల రేకులు సుతం కొట్టుకపోయినాయి అనుకోర్రి. మక్కలు ఒరిగినాయి. మార్కెట్లో పత్తి పసుపు తడిచింది. మొన్నటి సంది చాలైన ఈ ఆనను చెడగొట్టు ఆనా అని అనరా చెప్పుర్రి. రైతుల నోట్ల మన్ను పడతట్టు భలే కొట్టింది పో. ఆన ఆలోచన లేని ఛత్రి కవర్లు పట్టుకొని బడిపోర్లు కొలువులకు పోయేటోళ్ళు తడిచి ముద్దయ్యారు పో. ఏడికాడ ట్రాఫిక్ సుతం ఆగిపోయింది. మొన్న నిన్ననే కాదు, ఇయ్యాల రేపు సుతం ఉంటే అట గీ ఆనల ఆనకాలం లెక్క. గాలి దుమారం పెట్టింది, దంచి కొట్టింది ఆన. ఆడాడ తుపర పడ్డా కొన్నింటికాడ మూను పట్టింది అనుకోర్రి. ఆనకు ఇప్పుడెందుకు లవ్ పుట్టిందంటే బంగాళాఖాతంలో అల్పపీడనం పుట్టి ఆనకు లవ్ పుట్టింది జనం మీద అనబట్టే ఆనలు ఎందుకు పడ్డాయి ఎరకైనోళ్ళు.